గోవింద రెండమ్మ జంటలు వేసుకోండి. గోదా కళ్యాణం కూడా చేశారు. రాంబాబు గారు అయిందండి ఆండాళ్ళ తల్లి తోటి వారిని ప్రేమించమని చెప్పింది. అందరినీ దయార్థ హృదయంతో చూడాలి. ప్రాణికోటినే కాదు, సమస్తమైనటువంటి మానవాళిని ప్రాణికోట పాలు, పెరుగు, ఆవులు, దూడలు, గేదెలు అన్ని అవి ఇవి ఏమిటి ప్రకృతిలో ఉన్నటువంటి సర్వము కూడా భగవన్మయంగా నీకు కావాల్సినవే. నువ్వు ప్రేమించవలసిందే, నిన్ను అది ప్రేమించవలసిందే. నిద్రిస్తున్న వారు నీవారే, మేల్కొన్నవారు కూడా నీవారే. అందరినీ నీతో కలుపుకోవాలి. అందరితో నువ్వు కలవాలి. ఏ ఒక్కడిది ఏది కాదు, ఇది అంతా అందరిది. అందరితో కలిసి అన్ని అనుభవించడం, వారికి సహాయపడటం. గోపికలతో గోదాదేవి ఈ తత్వాన్ని ప్రతీక, ఇదే ప్రేమతత్వం, ప్రణయ దర్శనం అని చెప్పి ఆంధ్రా తల్లి చివరిగా సందేశాన్ని ఇచ్చింది. అన్ని జీవరాశుల్లో కూడా భగవంతుడు కొలువై ఉంటాడు. భగవంతుడి యొక్క తత్వం ఉంటుంది. మనం కింది జన్మల్లో ఏ జన్మెత్తామో, ఏ జంతువుగా జన్మించామో, ఏ క్రిమిగా జన్మించామో మనకు తెలుసా? తెలియకూడదు. మరి అలాంటి జీవికి మనం అపాయం సృష్టిస్తే మనం అదే పొజిషన్లో మనం ఉంటే ఎలా భావిస్తామో, అందుకోసం అని చెప్పి జీవహింస చేయకూడదు. అన్నితో ప్రస్తుతించాడు. సాత్విక ఆహారం స్వీకరించిన ఆహార పదార్థములు స్నిగ్ధ, వెన్న, నెయ్యి, నూనె మొదల పదార్థాలు. స్థిర, ఎక్కువ కాలం వరకు శరీరం నుండి స్థిరంగా ఉన్నట్టి సారమైన పదార్థాలు. బుద్ధ్య, చూడగానే తినాలనిపించేటువంటి పదార్థాలు. ఆయుష్ని, బలాన్ని, ఆరోగ్యాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని కలిగించే పైచమ పదార్థాలే సాత్విక ఆహారాలు. ఆకుకూరలు, పాలు, పళ్ళు, పాల ఉత్పత్తులు సాత్విక ఆహారం క్రిందకు వస్తాయి. సాత్విక ఆహారం స్వీకరించే వారి యొక్క ఆలోచన, వాటికి హింసించకూడదు. ఎక్కువ చేదుగా, పుల్లగా ఉన్నటువంటి ఉప్పుగా, కారంగా ఉన్న పదార్థాలను మనం తినకూడదు. వేపుడు పదార్థాలు చాలా ఇష్టంగా ఉంటాయి. కొంతమంది బంగాళదుంప వేపుడు తినాలని చెప్పి గుంపాలు లాగిస్తుంటారు. అది ఆహారం స్వీకరించి నాలుక మండుతుంది, కళ్ళ నుండి ముక్కు నుండి నీళ్ళు వస్తాయి. కాబట్టి శరీరానికి అసౌకర్యాన్ని, దుఃఖాన్ని కలిగించే ఇటువంటి రాజసిక ఆహారాన్ని స్వీకరింపదగింది కాదు. ఊరగాయ పచ్చళ్ళు, అతి శీతల పానీయాలు కూడా తాగకూడదు. మసాలాలు అధికంగా పదార్థాలు తీసుకోవడం వల్ల రాజసిక ఆహార పదార్థాలు వచ్చి శరీరం అనేది ఏమవుతుంది? అనారోగ్యానికి గురవుతుందట. కాబట్టి ఏ భోజనం జాము కిందట వడ్డబడినది, నసహీనమైంది, దుర్గంధయుక్తమైంది, పాచిపోయింది, ఇంగిలి చేయబడింది, అపవిత్రమైంది కూడా అటువంటి ఆహార పదార్థాలు తమో గుణం గల వారికి ఇష్టంగా ఉంటాయి. బ్రాహ్మణులను, గురువులను, జ్ఞానులను పూజించాలి. పవిత్రత, రుజుత్వములను కలిగి ఉండాలి. అహింసను, బ్రహ్మచర్యమును పాటించాలి. శారీరక తపస్సు ఇదే చెప్తుంది. ఈ శ్లోకం వల్ల శారీరక తపస్సు గురించి వివరిస్తుంది. దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, జ్ఞానులను పూజించాలి. ఇటువంటి పూజలైన సేవనం వల్ల పెద్దల అనుగ్రహం లభిస్తుంది. పెద్దల్ని గౌరవించుకోవాలి. మనం ఎవరైనా పాటించుకోండి. భగవద్ విషయాలు సాక్షాత్తు శ్రీకృష్ణుడు చెప్తాను. నేనేదో కొత్తగా రాయలేదు, నేను రచించలేదు, చెప్పట్లేదు ఇక్కడ. కాబట్టి శారీరక తపస్సును గురించి వివరిస్తుంది. దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, జ్ఞానం పూజించాలి. ఇటువంటి పూజలైన సేవనం వల్ల పెద్దల అనుగ్రహం లభిస్తుంది. తనలోని అహంకారం తొలగిపోతుంది. శౌచమనగా శుభ్రత, పరిసరాలను, శరీరాన్ని, మనస్సును శుద్ధిగా ఉంచుకోవాలి. ఊడ్చడం వల్లదే చెప్పినదే చేయడం. వైష్ణిక బ్రహ్మచర్యం, రెండు వైవాహిక బ్రహ్మచర్యం. వైష్ణిక బ్రహ్మచర్యం అంటే విద్యాభ్యాస సమయం నందు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. వైవాహిక బ్రహ్మచర్యంగా దాంపత్య నియమాలు పాటించాలి. సంసారాన్ని కొనసాగించాలి. ప్రాణికోట్లకు కీడు తలపెట్టకుండా ఉండాలి. అహింసో పరమో ధర్మ అన్నాడు బుద్ధుడు. దాన్ని ఆచరించి చూపాడు అశోకుడు. అందుకే ప్రతి ప్రాణిని కూడా చివరికి జీవనైనా కూడా అహింసో పరమో ధర్మ. ఆచారం పేరు జంతుహింస చేయకూడదు. ప్రాణం పోయలేని వారికి ప్రాణాన్ని తీసే హక్కుందా? లేదు. ప్రాణం పోయలేని వారికి ప్రాణాన్ని తీసే హక్కు లేదు. లోకోపకార కార్యమునందు శరీరం ప్రవర్తింపచేయడే శారీరకమైనటువంటి తపస్సు. మరి